పాకిస్తాన్ నుంచి డబ్బులొచ్చినట్టు ఇప్పటిదాకా ఎట్లాంటి ఆధారాలు లేవు గానీ, బంగ్లాదేశు, కువైటు, ఖతారు, దుబాయ్‌ల నుంచి కొంతమంది మాత్రం ఈ స్విగ్గీలు, జొమాటోలు ఇట్లాంటి వాటిట్లో 100 ప్యాకెట్లు, 1000 ప్యాకెట్లు ఇట్లాంటి ఆర్డర్ ఇచ్చి అయి జంతర్ మంతర్ దగ్గర వదిలేసొచ్చేయండి. ఎవరు కావాలంటే ఆళ్ళు తింటారు అని చెప్పినటువంటోళ్ళున్నారు. అది ఒక పక్కన పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రెండో వైపున పోలీసులు కనిపెట్టినటువంటి అంశం ఏంటంటే ఆహ్, పబ్లిసిటీ అంటే ఏమి జరక్కపోయినా చచ్చిపోయారన్నట్టు, దాడులు జరిగిపోయినాయి అన్నట్టు, పోలీసులు కొట్టేశారన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కొన్ని మామూలుగా జరిగిన వాటిని ఫ్యాబ్రికేట్ చేసి మరికొన్ని వీడియోలు పోస్ట్ చేసినయి గానీ, సోషల్ మీడియాలో పోస్టులు గానీ బాగా వైరల్ అయినయి, ఆల్గారిథంలో భారీగా హైలైట్ అయినటువంటి వాటిని చూసినప్పుడు 400 హ్యాండిల్స్ పాకిస్తాన్ నుంచి నడిచినయి అని తేలింది. 100 ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ అని తేలింది. ఇవి కూడా పాకిస్తాన్ నుంచి నడిచినయి అని తేలింది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి లెక్క ఉంది. వీళ్ళు ఉద్దేశం అంటే భారతదేశంలో ఏ వ్యతిరేకత జరిగినా ఇష్యూ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఆ టైపా లేకపోతే వీళ్ళందరూ కలిసి చేశారా కుమ్మక్కయ్య అన్నది ఇప్పుడు తేలుస్తారు.